మార్క్ దాటింది పసిడి ధరలు. 2 రోజుల్లోనే 1000 రూపాయలు పెరిగి 24 క్యారెట్ల గోల్డ్ బంగారం 71,300కు చేరింది. ఇక 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు 64,000కు చేరింది. 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం. శనివారం 24 క్యారెట్ల బంగారం ధర 70,300గా ఉంది. వడ్డీ రేట్లు తగ్గిస్తామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించడం, రూపాయితో పోలిస్తే డాలర్ మారకపు విలువ భారీగా పెరగడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. వారం వ్యవధిలోనే అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం $2,165 నుంచి $2,255లకు పెరిగింది. ఈ నెలలో పెళ్లిళ్ళు శుభకార్యాలు ఉండడంతో కొనుగోలుదారులు ఆందోళన మొదలైంది. గతేడాది ఏప్రిల్లో అక్షయ తృతీయ రోజున 24 క్యారెట్ల బంగారం ధర 62,400గా ఉంది. ఏడాదిలోనే సుమారు 9,000 పెరిగింది గోల్డ్ రేట్. 2004 ఏప్రిల్ 22న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 5,800 రూపాయలుగా ఉంది. ఈ ఏడాది ఏప్రిల్ 1న 71,300, అంటే 20 ఏళ్లలో బంగారం ధర 1,129.3% పెరిగింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు సూచనలతో పసిడికి గిరాకీ పెరుగుతుంది. దీంతో గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఆ ప్రభావం మన బులియన్ మార్కెట్లపై పడుతుంది. దీంతో గోల్డ్ రేట్లు వరుసగా పెరుగుతూ సరికొత్త గరిష్టాలకు చేరుకుంటున్నాయి. ఇక బంగారం దారిలోనే వెండి సైతం నడుస్తుంది. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి రేటు మన హైదరాబాద్ మార్కెట్లో 600 మేర పెరిగింది. దీంతో కిలో సిల్వర్ రేటు 78,600 స్థాయికి చేరుకుంది. మొత్తం మీద ఆల్ టైమ్ హైకి బంగారం ధర చేరుకుంది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 71,300కు చేరుకుంది. రైట్, మధు జాయిన్ అవుతున్నారు. మధు, బంగారం ధర ఆల్ టైమ్ హైక్ చేరుకుంది. గత ఎన్నడూ లేని విధంగా దాదాపు 71,000 పైచిలకు ధర పలుకుతుంది. సో దీనికి సంబంధించి ఎందుకు బంగారం ధర పెరగడానికి కారణాలండి? ఎగ్జాక్ట్లీ, నిజంగానే బంగారం ధర కేవలం 20 సంవత్సరాల లోపలనే, అంటే 2004 సంవత్సరంలో ఏప్రిల్లో ఉన్నటువంటి ధర తీసుకుంటే ఇప్పుడు 2024 ఏప్రిల్ 1 ధర తీసుకుంటే 1100% బంగారం ధర పెరిగినటువంటి పరిస్థితి. గతంలో ఈ 20 సంవత్సరాలలో ఇంత రేట్ల పెరిగింది భూములు, తర్వాత బంగారం ధర మాత్రమే, 2 మాత్రమే ఇంత భారీ ఎత్తున పెరిగినటువంటి పరిస్థితి. ఎందుకంటే బంగారం ఇంత రేటు పెరగడానికి కారణం విపరీతమైనటువంటి బంగారం రేటు ఉండడము, తర్వాత ఆభరణాల సంబంధించినటువంటి విషయాల్లో ఎక్కువగా బంగారం వినియోగించడం కావచ్చు, తర్వాత బులియన్ మార్కెట్ దీనిపైన ఎఫెక్ట్ పడడం కావచ్చు. సో మొత్తానికి బంగారం రేట్లు, గోల్డ్ రేట్లు విపరీతంగా పెరిగిపోయాయి. 71,300కు చేరినటువంటి పరిస్థితి ఉంది. ఈ 24 క్యారెట్స్ బంగారం 10 గ్రాములకు సంబంధించిన 71,300కు చేరినటువంటి పరిస్థితి ఉంది. ఇంకా 22 క్యారెట్ల బంగారం 64,000కు చేరింది. మొత్తం 24 క్యారెట్ల బంగారం ధర ఈ నిన్న శనివారం వరకు 70,300 ఉంటే మళ్ళీ కాస్త పెరిగి 71,300కు చేరినటువంటి పరిస్థితి ఉంది. వడ్డీ రేట్లు తగ్గిస్తామని అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించడం, రూపాయితో పోలిస్తే డాలర్ మారకపు విలువ భారీగా పెరగడంతో బంగారం ధరకు రెక్కలొచ్చినట్టుగా తెలుస్తా ఉంది. వారం రోజుల వ్యవధిలోనే అంతర్జాతీయంగా ఒక ఔన్స్ బంగారం $165 నుంచి $2,255కు పెరగడం, ఈ నెలల పెళ్లిళ్లు శుభకార్యాలు ఉండడం కొనుగోలుదారులతో ఆందోళన ఉంది. ఎందుకంటే గతేడాది ఏప్రిల్లో అక్షయ తృతీయ రోజున 24 క్యారెట్ సంబంధించి 24 క్యారెట్ల బంగారం ధర 62,400 ఉంటే కేవలం ఒక ఏడాదిలో. రైట్, ఎస్ మధు, మీరు అలాగే లైన్లో ఉండండి. ఒక్కసారి మనతో మార్కెట్ ఎక్స్పర్ట్ హేమంత్ ఫోన్ లైన్లో జాయిన్ అయ్యారు. ఎస్, గుడ్ మార్నింగ్ హేమంత్ గారు. హేమంత్ గారు, బంగారం ధర ఒక్కసారిగా ఆల్ టైమ్ హైక్ చేరుకుంది, అంటే కారణాలు ఏం చెప్పుకోవచ్చు? ప్రధానంగా అమెరికన్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ తగ్గించినటువంటి వడ్డీ రేట్లే కారణంగా చెప్పుకోవచ్చు, ఇంకేదైనా వేరే కారణాలు ఉన్నాయనుకోవచ్చు? ఎస్, హేమంత్ గారు, నా మాట వినపడుతుందా? రైట్, పసిడి ధర ఆల్ టైమ్ హైక్ చేరింది. ఒక్కసారిగా ఆకాశానికి ఎగబాకాయి గోల్డ్ రేట్స్. 70,000 మార్క్ దాటింది పసిడి ధరలు. ఎస్ మధు, నిజంగా అంటే ఈ ధరలు స్థిరంగా ఉండే అవకాశం ఉందా, ఇంకేమైనా పైకి ఎగబాకే అవకాశం ఉందనుకోవచ్చు? ఎగ్జాక్ట్లీ, కేవలం 1 సంవత్సర కాల వ్యవధిలోనే రేట్లు పెరుగుతూ పోతున్నటువంటి పరిస్థితి. ఇప్పుడు పెళ్లి శుభకార్యాలు ఉండడంతో ఇప్పుడు నెక్స్ట్ బంగారం కొనేటువంటి వాళ్ళలో ఆందోళన ఉంటుంది. అనేక ఫంక్షన్స్ కి బంగారం, జనరల్ గా భారతీయులు బంగారాన్ని ఇష్టపడతారు కాబట్టి ప్రతి శుభకార్యంలో బంగారం ఉపయోగిస్తారు. ఈ రేటు పెరగడంతో ఆందోళన వ్యక్తమవుతారు.
గత సంవత్సరం అక్షయ తృతీయకు సంబంధించినటువంటి రోజున ఉన్నటువంటి బంగారం ధర ఈ రోజు అక్షయ తృతీయకు ఉన్నటువంటి బంగారం ధర అంటే కేవలం ఒక సంవత్సర కాల వ్యవధిలో 9,000 రూపాయలకు సంబంధించిన బంగారం ధర పెరిగింది. ఒక తులం పైన అంటే 10 గ్రాముల పైన 9,000 పెరగడంతో ఆందోళన వ్యక్తం అవుతా ఉంది. మొత్తానికి హైయెస్ట్ హైక్ 2004తో పోల్చుకుంటే 2024తో అంటే కేవలం 20 సంవత్సరాల వ్యవధిలోనే ఇది 1100% పైగా పెరగడంతో మొత్తం దీనిపైన చర్చకు తావిస్తా ఉంది. మొత్తానికి 71,300కు చేరింది 24 క్యారెట్లు, 64,000కు చేరింది 22 క్యారెట్ల బంగారం ధర. రైట్ మధు, నిజంగా అంటే పెళ్లిళ్ళ సీజన్ ఉంది, చాలా మంది కొనుగోలు చేస్తున్న పరిస్థితి. సో బంగారం రేటు పెరగడంతో ఒక్కసారిగా కొంత ఆందోళన చెందుతున్నారు. అంటే కాస్త ముందే కొనిపెట్టుకుంటే బాగుండు అనే అభిప్రాయం కూడా కొంతమందిలో వ్యక్తం అవుతుంది. ఎందుకంటే దాదాపుగా 2 రోజుల్లో 1000 పెరిగింది, దాదాపుగా ఈ 4-5 ఏళ్ళలో దాదాపుగా 9,000 నుంచి 10,000 వరకు పెరిగిన పరిస్థితి. సో నిజంగా అంటే చాలా అనూహ్యంగా బంగారం రేట్లు పెరగడం బట్టి ఒక రకంగా బంగారంపై ఇన్వెస్ట్మెంట్ కూడా మంచిదైన ఆలోచనలో కొంతమంది ఉన్నారనుకోవచ్చా? ఖచ్చితంగా అన్యంగా సాధారణ మధ్యతరగతి ప్రజలు తీవ్రమైనటువంటి ఇబ్బంది పడేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఫంక్షన్స్ తర్వాత శుభకార్యాలకు సంబంధించిన సమయంలో మిగతా వారు కొంచెం ఆదా చేసి ఇన్వెస్ట్ చేస్తుంటారో బంగారం పైన అంటే బంగారాన్ని పొందినటువంటి వారు ఇంట్లో అంటే బిస్కెట్ల రూపంలో కావచ్చు, ఆధార రూపంలో కావచ్చు కొంతమంది ఇన్వెస్ట్ చేస్తారు. అక్షయ తృతీయ లాంటి తర్వాత కొత్త రోజు ఇంకా శుభకార్యాల రోజు వారు పేమెంట్ గా కొంతమంది బంగారం కొని సేవ్ చేసి పెట్టుకున్నటువంటి వారి వరకు ఓకే, కానీ మిగతా వారంతా కూడా ఇప్పుడు రైట్, ఎస్, బంగారం ధరలు అనూహ్యంగా పెరుగుతున్నాయి. 70,000 మార్కు దాటింది పసిడి ధర. 2 రోజుల్లోనే 1,000 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల గోల్డ్ 71,300కు చేరింది. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర దాదాపు 64,000కు 22 క్యారెట్ల ఆర్నమెంట్ బంగారం చేరుకుంది. ఇక శనివారం 24 క్యారెట్ల బంగారం ధర 70,300 ఉంటే వడ్డీ రేట్లు తగ్గిస్తామని అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ ప్రకటించడం, రూపాయితో పోలిస్తే డాలర్ మారకపు విలువ భారీగా పెరగడంతో బంగారం ధరలకు రెక్కలొచ్చాయి. వారం వ్యవధిలోనే అంతర్జాతీయంగా ఔన్స్ బంగారం ధర $2,165 నుంచి $2,255 పెరిగింది. ఈ పెళ్లిళ్ళు శుభకార్యాలు ఉండడంతో కొనుగోలుదారులు కూడా ఆందోళన మొదలైంది. గతేడాది ఏప్రిల్లో అక్షయ తృతీయ రోజున 24 క్యారెట్ల బంగారం ధర 62,400 ఉంటే ఏడాదిలోనే సుమారు 9,000 గోల్డ్ రేటు పెరిగింది. ఎస్ మధు జైనర్, మళ్ళీ మధు, నిజంగా అంటే రైట్ 2004 ఏప్రిల్లో 22న 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 5,800 ఉంటే ఈ ఏడాది ఏప్రిల్ 1న 71,300 అంటే 20 ఏళ్లలో బంగారం ధర దాదాపు 1,129.5% పెరిగింది. అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల తగ్గింపు సూచనలతో పసిడికి గిరాకీ పెరుగుతుంది. దీంతో గోల్డ్ రేట్లు భారీగా పెరుగుతున్నాయి. ఆ ప్రభావం మన బులియన్ మార్కెట్లపై పడుతుంది. దీంతో గోల్డ్ రేట్లు వరుసగా పెరుగుతూ సరికొత్త గరిష్టాలకు చేరుకుంటున్నాయి. ఇక బంగారం ధరలోనే వెండి కూడా నడుస్తుంది. ఇవాళ ఒక్కరోజే కిలో వెండి రేటు మన హైదరాబాద్ మార్కెట్లో 600 మేర పెరిగింది.